కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. పవర్ ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓ వీఆర్ఏను పట్టుకొని బూతు పురాణం చదివాడు. నోటికొచ్చినట్టు బండబూతులు తిట్టాడు. నోటితో అనలేని పదాలను కూడా వాడాడు. కొడకా నిన్ను తన్నిపిస్తా అంటూ వార్నింగ్లు ఇచ్చాడు. అయితే ఇసుక దగ్గరకు వెళ్ళడానికి నువ్వెవడివిరా అంటూ హెచ్చరించాడు. ఎంఆర్ఓను కూడా బండబూతులు తిట్టాడు ఆ కాంగ్రెస్ నాయకుడు. ఎంఆర్ఓను నిన్ను కలిపి తంత అంటూ వీఆర్ఏపై వీరంగమేశాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే తంత కొడుక అంటూ వీఆర్ఏకు అల్టిమేటం జారీ చేశాడు. పెట్టడానికి నువ్వు ఎవరు రాడా? ఏం నౌకరా ఇది అన్న నాదే నా శాత కదని చెప్పి మారో పోయి. సరే సరే అన్న. లేకుంటే ఇప్పుడు తిరిగి తనిపి ఆడికి వెళ్ళి వెళ్ళిపో. నీ శాత కాకుంటే ఆడికి వెళ్ళి నా శాత కాదని వెళ్ళిపో. ఎవరు రాని వాడు ఉసుక కాడుకోనికే నువ్వెవడు రా? ఏం నౌకరా ఇది ఏంటో అది కనిపించకుండా, లేకపోతే వెళ్ళిపో. సరే నేనేమనలేనా? చెప్తావు ఆరే పేరు ఏమన్నా పేరు చెప్తావు. రారా ఏమన్నా హౌస్ కాడికి వాణి నిన్ను ఏం బ్రోకర్ రారా మీరు? అన్నా నాకేం తప్పలేదనా. సరే సార్ మీ వాడికి ఇప్పుడు వస్తున్నా బారా ఎంఆర్ ఆఫీస్ కు. కొడుకులు అందరూ నేసి లోపడేస్తా. నౌకరు చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ పెట్టడానికి నువ్వు ఎవరు రాడా? ఏం నౌకరా ఇది అన్న నాదే నా శాత కదని చెప్పి మారో పోయి. సరే సరే అన్న. లేకుంటే ఇప్పుడు తిరిగి తనిపి ఆడికి వెళ్ళి వెళ్ళిపో. నీ శాత కాకుంటే ఆడికి వెళ్ళి నా శాత కాదని వెళ్ళిపో. ఎవరు రాని వాడు ఉసుక కాడుకోనికే నువ్వెవడు రా? ఏం నౌకరా ఇది ఏంటో. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. పవర్ ఉంది కదా అని కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓ వీఆర్ఏను పట్టుకొని బూతు పురాణం చదివాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వీఆర్ఏపై ఎందుకు ఆ బెదిరింపులకు కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్పడ్డాడు? ఆ బూతు పురాణం చదివాడు, అసలు కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామంలో ఎంఆర్ఓ ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చాడు. అయితే పర్మిషన్ కు మించి అక్కడ ఇసుకని కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి వీఆర్ఏ, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వీఆర్ఏ అభ్యంతరం తెలిపాడు. అభ్యంతరం తెలిపినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వీఆర్ఏకి మండల కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసి బూత్ పురాణం అందుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు ఎంఆర్ఓ ఆర్ఐ అని ఎవరు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినటువంటి ఆడియో ప్రస్తుతం ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అక్కడ వీఆర్ఏ ఆ ఇసుక అనుమతులకు మించి కొట్టడాన్ని ఆయన అభ్యంతరం తెలిపాడు. అభ్యంతరం తెలిపినటువంటి సందర్భంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వీఆర్ఓ అక్కడికి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో కాంగ్రెస్ నేత ఫోన్ చేసి వీఆర్ఓని ఇష్టం వచ్చినట్టు అనడాని మాటలు అన్నాడు. దాంతో పాటు ఎంఆర్ఓ ఆర్ఐలను కూడా అందరినీ కలిసి లోపలేసి తంత అంటూ అసభ్య పదజాలంతో ఆయన దూషించాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారులు పనిచేసేటటువంటి పరిస్థితి లేదనడానికి ఇదొక నిదర్శనం. తీవ్రమైనటువంటి అవమానాలు పడుతూ అధికారులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే మండలంలో గత 2-3 నెలల క్రితం కూడా ఇదే తరహాలో కొమ్మిరెడ్డిపల్లిలో జరిగినటువంటి ఇసుక దందాకు సంబంధించి కానిస్టేబుల్ ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ కానిస్టేబుల్ ను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం జరిగింది. ఇది ఆ మండలంలో ఇది వరుసగా 2వ ఘటన. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారులపై రెచ్చిపోతూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎంఆర్ఓను టీన్యూస్ వివరణ కోరగా అటువంటి జరిగింది వాస్తవమేనని ఆ కాంగ్రెస్ నాయకుడిని పిలిపించి మందలించామని చెప్పి ఆ ఎంఆర్ఓ వివరణ ఇచ్చారు. అయితే దీనిపై ఎటువంటి ఫిర్యాదు కూడా చేయలేదు. అనరాని మాటలు అన్నప్పటికీ కూడా ఇటు ఎంఆర్ఓ గాని అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గాని కాంప్రమైజ్ అయ్యామని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కంప్లైంట్ చేసేటటువంటి
పరిస్థితి లేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పటికి కూడా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి పరిస్థితి లేకపోవడంతో అధికారులు కామ్ గా ఉండిపోయారు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మండల కాంగ్రెస్ నాయకుడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి సాహసాన్ని ఇటు పోలీసులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ చేసేటటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి పనిచేస్తున్నటువంటి అధికారుల పట్ల తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కాంగ్రెస్ నాయకులు తిట్టడం అనే ఆడియో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలలో అన్నిట్లో కూడా వైరల్ అవుతుంది. కాంగ్రెస్ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోతున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా తిడుతూ వారు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం వచ్చినటువంటి సందర్భంలో కానీ వారి పనులకు అధికారులు అడ్డుపడినటువంటి సందర్భంలో కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి ఇటువంటి వైఖరితోనే కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీ అండదండలతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండతోటి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఎంఆర్ఓ స్థాయి అనేటటువంటి అధికారి అని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఈ ఘటన మరి అధికారులు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా ఏంటి అనేది వేచి చూడాలి. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఫిర్యాదు మాత్రం ఇటు ఎంఆర్ఓ కానీ అటు విఆర్ఏ కానీ చేయలేదు. కాకపోతే పోలీసుల దృష్టిలో మాత్రం ఈ అంశం ఉందని మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆ పోలీసుల దృష్టిలో సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో వారు కూడా చర్యలకు వెనుకాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.